పరిహారమా లేకుంటే పరిష్కారం అస్సలు కాదు. సార్ పరిహారం పరిష్కారం అంటున్నారు. అసలే కదా, అది ఎందుకంటే కాకపోతే 20 తల్లిదండ్రులకు ఆ! తల్లిదండ్రులకు ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే పిల్లలకు రిజర్వేషన్లు తీయాల్సినటువంటి పరిస్థితి వస్తే, రేపు పొద్దున పిల్లలకు కూడా ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి వస్తే, మళ్ళీ ఆ తర్వాత క్రీమీ లేయర్ కిందికి రారు కదా నెక్స్ట్ జనరేషన్ కూడా. సో అప్పుడు మళ్ళీ రిజర్వేషన్ల కిందికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా, భవిష్యత్తును మనం అంచనా వేయలేం కదా. ఇంకా అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఫలాలు కింది స్థాయి వరకు ఆఖరి వ్యక్తి వరకు చేరాలంటే క్రిమినల్ అమలు చేయాల్సింది అంటున్నాను. ఎస్ దానికి ఒక బేసిక్ ఒక థియరీ తయారు చేసుకోవాలి మనం. సార్ శాశ్వత ఒకటి పరిష్కారం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా జనరల్ గా సార్? ఈరోజు మీరు నేను మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం, క్రీమీ లేయర్ అంటున్నాం. క్రీమీ లేయర్ లో ఉన్న వాళ్ళు అంటే ఆర్థికంగా లేదంటే సామాజికంగా కొంత బలంగా ఉన్న వాళ్ళను క్రీమీ లేయర్ కిందికి తీసుకొస్తాం, ఈ జోనర్ లో మనం చూస్తాం. బట్ ద పాయింట్ ఎక్కడో చిట్ట చివరి ఉన్నటువంటి పల్లెటూరులో చూస్తున్నటువంటి ఒక ప్రేక్షకు కూడా క్రీమీ లేయర్ అంటే అర్థం కావాలి అంటే ఎంత వరకు 8 లక్షల ఆదాయం ఉంటేనా 10 లక్షల ఆదాయం ఉంటేనా? సో అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు 8 సంవత్సరానికి 8 లక్షల ఆదాయం కన్నా పైబడి ఉంటే వాళ్ళు క్రీమీ లేయర్ కిందకి వస్తారన్నారు కదా. Yes. కానీ అదే కులాలలో అంటే చాలా ఆర్థికంగా మందికి బలంగా రేషన్ ఉన్నట్టు. కార్డు, ఆర్థికంగా సామాజికంగా దీనిలో కలపలేదు. క్రీమీ లేయర్ అవును. ఓన్లీ ఆర్థికంగా చూస్తాను. సామాజికంగా చెప్పాను కదా, వాళ్ళు ఎంత పెద్ద పదవులు ఉన్నా నేను ఆ మాటలు అనదలుచుకోలే. కానీ అగ్రవర్ణాలు కానీ లేకపోతే అగ్రవర్ణాలు అనుకుంటున్న వాళ్ళల్లో కాదు, బీసీలలో కానీ చాలా మంది కొందరు ఎస్సీలను ఎట్లా చూస్తున్నారు మనం చూస్తున్నాం కదా. ఇప్పటికే కుల వివక్ష కొనసాగుతుంది, 2 క్లాసుల పద్ధతి కొనసాగుతుంది కదా. అందుకని సామాజికంగా అప్లిఫ్ట్ కాదు, ఇక్కడ ఆర్థికంగా అప్లిఫ్ట్ అయిన వాళ్ళు మాత్రమే క్రీమీ లేయర్ గా చూస్తున్నారు. నెంబర్ 1 అది అర్థం కావాలి. 8 లక్షల కంటే మించి ఆదాయం ఉన్న వాళ్ళు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ చాలా మంది అగ్రవర్ణాల్లో కూడా 8 లక్షలు కాదు 80,000 ఆదాయం లేకుండా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు కదా. దానికోసం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ప్రవేశపెట్టారు. దాని దీనికి పోటీ కాదని. అందుకని తాత్కాలిక పరిహారం మాత్రమే, శాశ్వత పరిష్కారం కాదు. మరి దీనికి ఏం చేయాలి? మొట్టమొదటి క్రీమీ లేయర్ అమలు చేయడం. అంటే ఎవరైతే ఆయా వర్గాలలో 8 లక్షల ఆదాయాన్ని మించిపోయిందో సంవత్సరానికి వాళ్ళని మినహాయించి మిగతా వాళ్ళు లెక్కలో తీసుకోవాలి. అప్పుడు ఏమైతుంది, మేరా నంబర్ కావాయగా అనేది కాకుండా అందరికి వస్తుంది. అంతేందుకు బీసీలో రిజర్వేషన్లు ఒక 3-4 కులాలకే బాగా పొందుతున్నారు, చూస్తున్నాం మనం. గౌడ్స్, యాదవులు, మీరు రిజర్వేషన్లు రాజకీయాల్లో చూడండి, ఇందులో చూడండి. అట్లాగే ఎస్సీలలో మాల మాదిగ మధ్యన పోటీ కనపడుతుంది కదా. దక్కరి, చిందు, మాదిగ వీళ్ళందరికీ అంతలేదు కదా. మాదిగల కంటే అధ్వానంగా ఉన్న వాళ్ళ కులాలు కూడా ఉన్నాయి అందులో కూడా. అందుకని నేను స్పష్టంగా చెప్తున్నాను, ఎందుకంటే దళితులలో కూడా ఈ వర్గీకరణ ఉంది. అట్లాగే బీసీలలో ABCD E కూడా వచ్చింది మనకు. ఏది ముస్లింలు అంటున్నాం, ఈ అనేది ఎకనామికలీ బ్యాక్వర్డ్, ఈ అనేది మొత్తం రిజర్వేషన్ ఉన్నాయి కదా. వీళ్ళల్లో అసలు పొందుతున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ పొందడం వల్ల అస్సలు పొందని వాళ్ళకి అంతలేదు కదా. దీనికి 2 మార్గదర్శకాలు చేయొచ్చు. ఒకటి, మొత్తంలో అస్సలు పొందని వాడి నుంచి మొదలు పెట్టాలి. ఇప్పటిదాకా రిజర్వేషన్ పొందలేదు వాడి నుంచి మొదలు పెట్టాలి. అప్పుడు ఆటోమేటిక్ అయితే వాళ్ళ కుటుంబం అప్లిఫ్ట్ అవుతుంది. నెంబర్ 1. రెండవది, ఈ రిజర్వేషన్లకు గ్రామీణ పట్టణ ప్రాంతాలను కూడా తీసుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లో చదువుకునే వాళ్ళకి కొంత రకంగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిజంగా చదువులో కూడా ముందుకుంటారు చేస్తారు. రెండోది, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా, ఇట్లాంటివి కొన్ని కొత్తవి చేర్చాలి వీళ్ళలో కూడా. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. ఫస్ట్ జనరేషన్ పిల్లల వీళ్ళు అంటే వాళ్ళ తల్లిదండ్రులు చదువుకోవాలి, వీళ్ళే చదువుకున్నారు. అప్పటి నుంచి మొదలు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్ ఏమైందంటే ఈ క్రిమి లేని పక్కన పెట్టాలి, దీని కూడా పక్కన పెడితే అప్పుడు ఏంటంటే వాళ్ళ మధ్య పోటీలో కూడా అణగారిన వర్గాలకి మరింత కునారిల వర్గాలకు మొదలు రిజర్వేషన్ల స్థానం కల్పించినాం అనుకోండి, అప్పుడు ఒక 20 ఏళ్లలో ఈ మొత్తం అసమానతలు పోతాయి అంటున్నారు. ఇప్పుడు 80 ఏళ్ల తర్వాత కూడా లేని ఏదైతే రిజర్వేషన్లు అందని వాళ్ళు అట్లాగే ఉంటున్నారు. అందిన వాళ్ళు 1-4 సార్లు అందుకుంటున్నారు. ప్రతి దగ్గర మీరు చదువులో, మొట్టమొదటి చదువులో, ఆ తర్వాత ఉద్యోగాల్లో, తర్వాత ప్రమోషన్లలో, చివరికి చెప్తున్నా చాగరి పదవి ప్రమోషన్లలో ఉన్నత స్థాయి అందుకోవడానికి కూడా జరుగుతున్నారు. నేను ఏమంటున్నాను, కోర్టులు అందరికి బుద్ధి చెప్తున్నాయి కదా, కోర్టుల్లో కూడా ఎందుకు అమలు కావాలని అడుగుతున్నాను. ఈ ప్రశ్న కూడా వస్తుంది. ఇప్పుడు అందరికీ అయ్యగారు ఉల్లిగడ్డ సామెతలాగా మీ దగ్గర ఎందుకు అమలు కాదు అంటే, అక్కడ ప్రతిభ కావాలంటే ఇక్కడే కాదా, అక్కడ ప్రతిభ కాదు. న్యాయ వ్యవస్థలో కూడా సంస్కరణ రావాలి. మీరు ఎవరికైతే చెప్తున్నారో న్యాయ వ్యవస్థలో కూడా మరి ఎంతమంది ఎస్పీలు అయిండ్రు, ప్రధాన న్యాయమూర్తులు, ఎంతమంది బీసీలు అయిండ్రు, ఎంతమంది మిగతా వర్గాల వారు అయిండ్రు, లేదు కదా. అక్కడ కూడా అక్కడ ఏముంది, తాత జడ్జే, తండ్రి జడ్జే, మనవడి జడ్జే. ఇప్పుడు మూడు తరాల్లో సుప్రీంకోర్టు జడ్జిలను చూపెడతాను నేను. వాళ్ళు ఎందుకు అవుతున్నారు అంటే, గాడ్ ఫాదర్స్ ఉండి కేంద్ర ప్రభుత్వంలో పలుకుబడి ఉండి రాష్ట్రం నుంచి పైకి పెట్టి వాళ్ళని వాళ్ళు అపాయింట్ చేసుకుంటూ వాళ్ళే ఇవాళ దీర్ఘాయుష్మాన్ భవాన్ని వాళ్ళ కాళ్ళకి వాళ్ళే మొక్కుని చేస్తున్నారు. కొలీజియం సిస్టమ్ లో లోపం ఉంది. కేంద్ర ప్రభుత్వం మంచి చట్టం చేసింది. ఎందుకంటే అంటే వాళ్ళు 1,000 చూపించారు, 4,000 వాళ్ళ దిక్కునే అంటున్నాను. ఇది వాళ్ళ అనేది కరెక్ట్, నేను కాదంటలేను. క్రీమీ లేయర్ తీసేయాలి. ఒకసారి అందిన వాడికి మళ్ళీ అందకుండా ఉండాలి, అస్సలు అందని వాడికి అందాలి, కరెక్ట్. కానీ మీ దగ్గర కూడా ఈ ఏదైతే మీరు చెప్పే ఉన్నదో అది మన కొలీజియం సిస్టమ్ లో మీ ఎంపిక ఎట్లా జరుగుతుంది? మీ ఎంపిక అసమంజసం కాదా? మరి రెండోది కూడా చెప్తున్నాను, జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ అంటే కలెక్టర్నో లేకుంటే ఎస్పీలను ఎట్లా అపాయింట్ చేస్తారో, జ్యుడిషియరీలో కూడా పరీక్షలు పాస్ అయిన వాడికి ఎందుకు మనకు జడ్జి గాడు అంటే, మామూలుగా కింది స్థాయిల ప్రాంతంలో పరీక్షలు ఉంటాయి,
ఏది సబార్డినేట్ కింద కోర్టులలో మఫ్సల్ కోర్టులలోనేమో అవును. అన్ని పరీక్షలు రాయాలి, మళ్ళీ వాళ్ళు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, ఉద్యోగాలు అమ్ముకోవాలి. ఈ మాట అంటున్నారు, స్పష్టంగా చెప్తున్నాను. న్యాయ వ్యవస్థలో ఉన్నంత అవినీతికి ఎక్కడ లేదు. వాళ్ళందరూ ఆ పని చేస్తున్నారు. కానీ పైన వచ్చే న్యాయమూర్తులు మాత్రం పైరవీలు చేసుకొని వస్తున్నారు. మరి అదెంత వరకు? అందులో కూడా మళ్ళీ రిజర్వేషన్ లేవు, న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ లేవు. మీ దగ్గర రిజర్వేషన్ వద్దంటారు మీరు, కిందికి వచ్చే వరకు రిజర్వేషన్లో క్రీమీ లేయర్ కావాలి, అందరికి బుద్ధి చెప్తున్నారు కదా. నేనేమంటున్నాను, మొదలు మనం మారదాం. పైన న్యాయవాదికి చెప్తున్నాను, మొదలు మనం మారదాం, పైన మనం రిజర్వేషన్లు అమలు చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అవద్దు అంటే ప్రతిభ అంటున్నారు కదా, మరి ఇక్కడ కూడా ప్రతిభ అంటారు రేపు పొద్దున. ఇప్పుడు మీరన్న న్యాయ వ్యవస్థలో ప్రతిభ కావాలంటే ఇక్కడ కూడా ప్రతిభ అంటే అగ్రవర్ణాల నుండి మేమే ఎందుకు కావద్దని అంటే రేపు రిజర్వేషన్ తీసేస్తారమని లేదు కదా. అందుకని ఆ ప్రశ్న వేరైనా సరే ప్రశ్న మీరే వేసిన కానీ మీకే జవాబు చెప్తున్నా అని అంటున్నాను. రెండోది చెప్తున్నాను, ఇవాళ కొన్ని పద్ధతులు పెడితే తప్పనిసరి రిజర్వేషన్ అందరికీ వస్తుంది. నెంబర్ 1, క్రీమీ లేయర్ని సరిగ్గా అమలు చేయాలి. 8 లక్షల ఆదాయం అంటే తప్పేం కాదు శ్రీకాంత్. దాదాపుగా ఒక కుటుంబంలో ఒక 60-70 వేల రూపాయల జీతం ఉంటే ఇవాళ బతకొచ్చు కదా. అంటే ఇద్దరు భార్య భర్తలు కాకుండా సార్ 60-70 వేల రూపాయల జీతం అనేది అటెండర్ కూడా ఉన్నది. వాళ్ళ 4th క్లాస్ ఏది రెగ్యులర్ 4th క్లాస్ పర్మనెంట్ ఎంప్లాయీకి ఉందా 60-70 వేల రూపాయలు ఈజీగా వస్తున్నాయి. టీచర్ అయితే 1,00,000 రూపాయలు దాటి వస్తున్నాయి కదా. అంటే అపాయింట్మెంట్ అప్పుడు ఉండకపోవచ్చు, కొంత 10 ఏళ్ళు సీనియారిటీ వచ్చేందుకు ఉంటాయి. మరి వీళ్ళందరూ తీసేయాలంటే వాళ్ళ దేశంలో 3,50,00,000 మంది సంఘటిత రంగంలో ఉద్యోగాలు బట్ సార్ దీంట్లో ఇంకొక పాయింట్ కూడా సార్,